గత నెల 31న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న జంట ఆచూకీ తెలిసిందే. మృతులు శ్రీకాకుళం జిల్లాలోని పోలకం మండలానికి చెందిన పోతుల ఆదిలక్ష్మి, సతివాడ గోవిందరావుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళిద్దరూ వారం క్రితమే ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు. స్టేషన్ దగ్గర జరిగిన ట్రాక్ పైన గుర్తు తెలియని రైలు కింద పడి ఇద్దరు యువకులు చనిపోయారు. వారి యొక్క వివరాలు ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళ బంధువులకు డెడ్ బాడీ టీఎంఏ అంతా వాళ్ళకు అప్పగిచ్చిస్తారు. అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నారని ఇంకా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడైతే వాళ్ళు వచ్చారని చేసి మేము